తెలంగాణ వార్షికోత్సవం సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జర్నలిస్టులను ఉద్దేశించి ఒక ప్రస్తావన తీసుకొచ్చిండు. అదేమిటి ప్రస్తావన అంటే, జర్నలిస్టులు అక్షరం ముఖ్య రానోళ్ళు, పెన్ను పేపర్ ఇస్తే చదువు రానోళ్ళు, రాయరానోళ్ళు అంతా కూడా జర్నలిస్టులు అవుతారు. ఒక్కొక్కరిని చూస్తే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే వాళ్ళను చూస్తే చెంప బలగొట్టాలనిపిస్తుంది. సీనియారిటీకి విలువ లేకుండా పోతుంది. యూట్యూబ్ ఛానల్, సోషల్ మీడియా వల్ల ప్రతి ఒక్కడు జర్నలిస్టులమని చెప్పుకుంటున్నాడు అని మాట్లాడుతున్నాడు. అవును సార్, ముఖ్యమంత్రి గారు, యూట్యూబ్ ఛానళ్ళు లేదా సోషల్ మీడియా రాకముందు ఎన్ని సమస్యలు మీరు చూసారు? సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదనే కదా సార్ మీరు ప్రభుత్వాన్ని నిలబెట్టింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చేసుకునే కదా సార్ బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు నడిపింది. మరి సీనియారిటీలే కావాలి, సీనియారిటీలు రాగానే పక్కపొంటి నిలబడాలి అని అంటే మీకంటే ముందు సీనియారిటీలు ఉన్నారు కదా. బట్టి విక్రమార్క ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు కదా. మరి వారందరినీ పక్కకు నిలబెట్టి మీరిట్లా సీఎం కుర్చీకి వచ్చేసారు సార్. అంటే జర్నలిస్టులకు వచ్చేసరికి ఒక న్యాయం, మీ దగ్గరికి వచ్చేసరికి ఇంకొక న్యాయమా? సోషల్ మీడియాలో